Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా కోసం చూసుకోబోతున్నాము. సో ఈ క్లాస్ కన్నా ముందు చెప్పిన ఫ్లాట్ అండ్ టీఓసీకి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ ఉన్నాయి, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా, ఏ ఫైనైట్ ఆటోమేటాకి అయితే ఒక పర్టికులర్ ఇన్పుట్కి మల్టీ ట్రాన్సిషన్స్ ఉంటాయో ఆ ఫైనైట్ ఆటోమేటాని నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అని పిలుచుకుంటాము. ద ఫైనైట్ ఆటోమేటా ఆర్ కాల్డ్ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా when there exist many paths for specific input from the current state to next state. సో ఒక పర్టికులర్ స్టేట్ నుంచి నెక్స్ట్ స్టేట్కి, సో ఇక్కడ చూడండి, బి అనే ఇన్పుట్కి Q0 వస్తుంది, బి అనే ఇన్పుట్కి Q1 కూడా వస్తుంది. ఇలాగా ఒకే ఇన్పుట్కి మల్టీ ట్రాన్సిషన్ ఆఫ్ స్టేట్స్ ఉంటే కనుక ఆ ఫైనైట్ ఆటోమేటాని నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అని పిలుచుకుంటాము. నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాలో నల్ మూవ్స్ కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో ఇట్ అలౌస్ నల్ మూవ్స్ అంటే అర్థం ఏంటంటే ప్రతి స్టేట్ దగ్గర అన్ని ఇన్పుట్కి సంబంధించిన ట్రాన్సిషన్స్ ఉండాల్సిన అవసరం లేదు. డిటర్మినిస్టిక్లో అంటే ప్రీవియస్ క్లాస్లో మనం చూసాం ఆల్రెడీ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాలో. అందులో ఏంటంటే ప్రతి స్టేట్లో ప్రతి ఇన్పుట్కి సంబంధించిన ట్రాన్సిషన్ ఉండాలి. నాన్ డిటర్మినిస్టిక్లో ప్రతి స్టేట్ దగ్గర ప్రతి ఇన్పుట్ సంబంధించిన ట్రాన్సిషన్ ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఇక స్టేట్ ఉంది, మనకి రెండు ఇన్పుట్ సింబల్స్ ఉన్నాయి. అదే డిటర్మినిస్టిక్లో అంటే ప్రీవియస్ క్లాస్లో చూసిన ఫైనైట్ ఆటోమేటాలో ప్రతి స్టేట్ దగ్గర ఏబీకి సంబంధించిన ట్రాన్సిషన్స్ ఉండాలి, ఇందులో అక్కర్లేదు. క్లియర్ కదా? సో నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అంటే పర్టికులారిటీ ఉండదు, ఒకటే సింబల్కి ఒకటే రూట్ అంటూ ఏముండదు. ఒక ఇన్పుట్ సింబల్కి మల్టీ ట్రాన్సిషన్స్ ఉంటాయి, అలాగే మనకి ఇక్కడ నల్ మూవ్స్ని కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాకి సంబంధించిన ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఇది. సో ఇందులో చూసుకుంటే మనకి Q0 మనకేంటి ఇనిషియల్ స్టేట్, దీన్ని బట్టి అర్థం, అండ్ ఇది ఫైనల్ స్టేట్. సో దీనికి సంబంధించిన టపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇక్కడ చూసుకుందాం. సో ఫస్ట్ Q, సిగ్మా, Q0 అండ్ F అండ్ డెల్టా. సో Q అంటే ఏంటి? ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్. సో ఇక్కడ మొత్తం ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? Q0, Q1, Q2, 3 స్టేట్స్ ఉన్నాయి. సో 3 స్టేట్స్ని నోట్ చేసుకోండి. Q0, Q1 అండ్ Q2 స్టేట్స్. అండ్ నెక్స్ట్ ఫైనైట్ సెట్ ఆఫ్ ఇన్పుట్ సింబల్స్. ఇన్పుట్ సింబల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2, A, B. సో A ఇంకా B ఇన్పుట్ సింబల్స్. ఇకపోతే ఇనిషియల్ స్టేట్. సో దేనికైతే ఇలా యారో మార్క్ ఉంటుందో అదే ఇనిషియల్ స్టేట్, అంటే Q0 ఇస్ ఏ ఇనిషియల్ స్టేట్. సో ఫైనల్ స్టేట్ ఏంటి? డబుల్ సర్కిల్లో ఉన్న ఇది ఫైనల్ స్టేట్ Q2. ఓకే, ఇకపోతే ట్రాన్సిషన్ ఫంక్షన్. సో నాన్ డిటర్మినిస్టిక్ కి సంబంధించిన ట్రాన్సిషన్ ఫంక్షన్ అంటే ఏంటి? మ్యాపింగ్. సో ఏ స్టేట్లో ఏమేమి ఇన్పుట్స్ ఇస్తే మనకి నెక్స్ట్ స్టేట్ వస్తుంది అన్న మ్యాపింగ్ మొత్తం ట్రాన్సిషన్ ఫంక్షన్ దగ్గర ఉంటుంది. దీన్ని ఎలా రిప్రజెంటేషన్ చేస్తాము అంటే డెల్టా. సో Q అంటే ఈ Qలో ఏదన్నా స్టేట్కి మనం సిగ్మా ఈ ఇన్పుట్ సింబల్స్లో ఏదన్నా ఇస్తే అప్పుడు నెక్స్ట్ స్టేట్ వస్తుంది. అది ఎంత ఛాన్స్ ఉందంటే 2 to the power of Q అని అర్థం. క్లియర్ కదా? సో ట్రాన్సిషన్ ఫంక్షన్ ఆఫ్ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా ఎలా చూపించవచ్చు? డెల్టా Q అంటే ఇందులో ఏదన్నా ఒక స్టేట్కి ఇందులో ఏదన్నా ఒక ఇన్పుట్ ఇస్తే మనకి మల్టీ ట్రాన్సిషన్స్ వచ్చే అవకాశం ఉంది అన్నదే 2 to the power of Qకి అర్థం. సో ఇక్కడ ట్రాన్సిషన్ చూపించాలి అంటే మన డెల్టా. సో చూడండి, ఈ స్టేట్ కోసం మాట్లాడితే Q0. ఒకవేళ మనము ఇన్పుట్ ఏ ఇచ్చాము అనుకోండి, సో అప్పుడు ఏ స్టేట్ వస్తుంది మనకి? సింపుల్గా Q1 వస్తుంది. ఇలాగా మ్యాపింగ్ చూపించడమే ట్రాన్సిషన్ యొక్క ఫంక్షన్కి సంబంధించింది. ఇలాగ అన్ని మ్యాపింగ్స్ దాని దగ్గర ఉంటాయి. సో Q0 దగ్గర ఇన్పుట్ ఏకి సంబంధించి, బికి సంబంధించి, అలాగే Q1కి సంబంధించి ఇన్పుట్ ఏకి, ఇన్పుట్ బికి సంబంధించి కంప్లీట్ ట్రాన్సిషన్ మ్యాప్ అన్నది డెల్టా దగ్గర ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ట్రాన్సిషన్ డయాగ్రామ్ బేస్డ్ ఆన్ మనం ట్రాన్సిషన్ టేబుల్ డ్రా చేసుకుందాం. సో ప్రెసెంట్ స్టేట్, సో మొత్తం ఎన్ని స్టేట్స్ ఉన్నాయి ఆ స్టేట్స్ తీసుకోండి. Q0, నెక్స్ట్ Q1, నెక్స్ట్ Q2. Q0 అనేది ఇనిషియల్ స్టేట్ కాబట్టి ఈ ఆరో మార్క్ పెట్టుకోవాలి. Q2 ఫైనల్ స్టేట్ కాబట్టి ఇది పెట్టుకోవాలి. Q0లో ఇన్పుట్ ఏ ఇస్తే ఏమేమి నెక్స్ట్ స్టేట్ వస్తుంది? Q0లో ఇన్పుట్ ఏ ఇస్తే Q1 వస్తుంది, నోట్ చేసుకోండి. Q1. Q0లో ఇన్పుట్ బి ఇస్తే ఏమేమి స్టేట్స్ వస్తుంది? Q0 వస్తుంది, Q1 వస్తుంది. కాబట్టి Q0 ఇంకా
Q1. నెక్స్ట్ Q1 లో ఇన్పుట్ A ఇస్తే ఏమొస్తుంది? Q1 లో ఇన్పుట్ A ఇస్తే Q0 వస్తుంది. Q0. ఓకే, Q1 లో ఇన్పుట్ B ఇస్తే ఏమొస్తుంది మనకి? Q1 లో ఇన్పుట్ B ఇస్తే Q2 వస్తుంది. నెక్స్ట్ ఫైనల్ స్టేట్ అయిన Q2 లో ఇన్పుట్ A ఇస్తే మనకి ఏమొస్తుంది? మనకి సింపుల్ గా Q2నే వస్తుంది. ఓకే, నెక్స్ట్ Q2 లో ఇన్పుట్ A ఇస్తే ఇదే కాకుండా Q1 కూడా వస్తుంది. కాబట్టి Q1 కూడా నోట్ చేయండి. ఓకే, నెక్స్ట్ Q2 లో B ఇస్తే Q1 వస్తుంది. క్లియర్ కదా? సో Q0 లో ఇన్పుట్ A ఇస్తే Q1, Q0 లో ఇన్పుట్ B ఇస్తే Q0 వస్తుంది, Q1 వస్తుంది. Q1 కి సంబంధించి Q0 A అండ్ B ఇన్పుట్ ఇస్తే Q2 వస్తుంది. అదే ఫైనల్ స్టేట్ లో ఇన్పుట్ A ఇస్తే Q1 Q2 రెండు వస్తున్నాయి, B లో Q1 వస్తుంది. ఇలాగా మనం ట్రాన్సిషన్ డయాగ్రామ్ నుంచి టేబుల్ అనేది మనం డ్రా చేసుకున్నాం. సో ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫైనైట్ ఆటోమేటాలు రెండు రకాలు, డిటర్మినిస్టిక్, నాన్ డిటర్మినిస్టిక్. ఈ క్లాస్లో నాన్ డిటర్మినిస్టిక్ కోసం చూసుకున్నాం. ఒక స్పెసిఫిక్ ఇన్పుట్ సింబల్కి మల్టీ ట్రాన్సిషన్స్ ఉండడమే నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అంటే. ఇందులో నల్ మూవ్స్ కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో డిటర్మినిస్టిక్, నాన్ డిటర్మినిస్టిక్ మెయిన్గా ట్రాన్సిషన్ ఫంక్షన్లో ఇది వేరియేషన్. ఓకే, స్క్రీన్ షాట్ ఎవరికైనా కావాలి అంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. దీని బేస్డ్ ఆన్ PDF కూడా ప్రొవైడ్ చేస్తాం మేము. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. So thank you for watching. Do share and subscribe our channel.